ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజు వాక్యమే దేవుని మాటగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు ప్రవక్త పలికిన ఈ మాటలలో చాలా లోతైన అర్థము దాగి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అన్నీ కోల్పోయినా సరే, ఆయన యొక్క విశ్వాసం ఎంత స్థిరమైనదో దేనిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. మరి రాబోయేటువంటి కరువును, రాబోయే పరిస్థితులను అంచనా వేసి ఆయన ముందుగానే దేవుని యందలి తనకున్న ప్రేమను తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈయన పలికిన ఈ మాటల్లో అతని ఆర్థిక వనరులు పూర్తిగా పోయినా సరే, లేదంటే జీవన ఆధారం, ఆహారం, ఆస్తి అన్నీ పోయినా సరే, అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన వచ్చేటంత కఠినమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నా సరే, ఏమని ఇక్కడ చెప్తున్నాడు అంటే, పరిస్థితులను బట్టి, భౌతిక ఆదాయాలను బట్టి, నాకొచ్చే లాభాలను బట్టి నేను దేవునిపైన భక్తి చేయట్లేదు. పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నా సరే నేను ఈ భక్తిని కొనసాగిస్తాను. పరిస్థితులపైన ఆధారపడి లేదు, కానీ నేను దేవునిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాను అని పలుకుతున్నాడు. ఆయన దేవుని యందలి ఆనందిస్తాను అని తెలియచేస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న రక్షణను బట్టి సంతోషిస్తాను అని తెలియజేస్తున్నాడు. చూడండి, నిజమే కదా, మన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దేవుడు ఏదైనా ఇస్తేనే దేవుని యొద్దకు వస్తారు. దేవుడు ఏదైనా మేలు చేస్తేనే దేవుడు కావాలి అని అంటూ ఉంటారు. కానీ ఏది ఉన్నా లేకపోయినా దేవుని యందలి విశ్వాసం, ప్రేమ ఎవరైతే స్థిరముగా చూపిస్తారో వారు ధన్యులు. పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకముగా ఉన్నా, నీ విశ్వాసానికి ఎంత పరీక్ష వచ్చినా, వాటికంటే దేవుడు మనకున్నాడనే సత్యము గొప్పది. సమస్యలను చూసి కృంగిపోవడం కాదు, కానీ దేవుని యందలి నిరీక్షణ కలిగి ఉందాం. మనము కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. కాబట్టి దేవుని నిజముగా ప్రేమించే వ్యక్తులుగా ఉందాం. ఏదో లాభాన్ని ఆశించి కాదు, మనము కలిగి ఉన్న రక్షణను బట్టి, మనం తెలుసుకున్న నిజ దేవుని బట్టి ఎల్లప్పుడూ సంతోషించే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.